the CHSL explanation paper number 41613 quantity aptitude questions 51 నుంచి ఉన్నాయి 51st question కి వెళ్ళిపోదాం. What least number must be added to 329 so that the sum is completely divisible by 7? ఇక్కడ క్లియర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 329 అనే నెంబర్కి ఏ లీస్ట్ నెంబర్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ 7తో డివైడ్ అవుతుందని అడుగుతున్నాడు. అసలు ఈ 329 అనేది 7 డివిజిబుల్లో కాదో ముందు చెక్ చేద్దాం. 329ని 7తో కట్ చేద్దాం. సో 7తో కనుక డివైడ్ చేసినట్లయితే 7 4 టైమ్స్ 28 అవుతుంది. ఇక రిమైనింగ్ 49 మిగిలింది. 7 టైమ్స్ 49 అవుతుంది. అంటే కంప్లీట్గా ఈ నెంబర్ 7 డివిజిబుల్ కాబట్టి దీనికి యాడ్ చేయాల్సిన లీస్ట్ నెంబర్ ఏంటంటే 0 యాడ్ చేస్తే సరిపోతుంది. 0 అనేది ఆప్షన్ 2లో ఉంది, అదే ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 52. A can do a work in 15 days, B can do it in 30 days. If they work on it together, then how many days will they be able to 50% of the work? ఇక్కడ క్లియర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏ యొక్క వర్కింగ్ డేస్ ఇచ్చాడు 15 డేస్ అని, బి యొక్క వర్కింగ్ డేస్ ఇచ్చాడు 30 డేస్ అని. వీళ్ళిద్దరూ కలిపి చేస్తే 50% ఆఫ్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందని అడుగుతున్నాడు. ఏ అలోన్ వర్క్, బి అలోన్ వర్క్ ఇచ్చి టుగెదర్ కనుక్కోమంటే ఫార్ములా ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి వేస్తాం. సో ఇప్పుడు 15 ఇంటూ 30 డైరెక్ట్గా ఫార్ములా రాస్తున్నాం. ఏ ఇంటూ బి అంటే 15 ఇంటూ 30 బై ఏ ప్లస్ బి అంటే 15 ప్లస్ 30 దట్ ఈస్ 45. ఇది దేనికంటే ఇద్దరు కలిపి ఫుల్ వర్క్ చేయడానికి. కానీ మనల్ని ఇక్కడ అడిగింది 50% ఆఫ్ వర్కే కదా. 50% ఆఫ్ వర్క్ అంటే జస్ట్ హాఫ్ ఆఫ్ వర్కే కదా. సో హాఫ్ ఆఫ్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో చేస్తే సరిపోతుంది. సో కట్ చేసినట్లయితే 15 ఇక్కడ 45లో 3 టైమ్స్ పోతుంది. ఈ 3 ఇంటూ 2 6 అవుతుంది. 6 30లో 5 టైమ్స్ కట్ అయిపోతుంది. సో ఆన్సర్ 5. ఆన్సర్ 5 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ 10 సెంటీమీటర్? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఇచ్చి ఏరియా కనుక్కోమన్నాడు. డైరెక్ట్ ఫార్ములా రాస్తే సరిపోతుంది. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అని మాట్లాడాలి. ఏ ప్లేస్లో సైడ్ మాట్లాడితే సరిపోతుంది. ఏ స్క్వేర్ కాబట్టి 10 ఇంటూ 10 అని రాస్తే సరిపోతుంది. ఫార్ములా √3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఈ 10 ఇంటూ 10 100 అవుతుంది. ఈ 100లో 4 25 టైమ్స్ కట్ అవుతుంది. సో ఆన్సర్ 25√3. 25√3 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఆన్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 15% అండ్ 50%? ఇక్కడ అడుగుతున్న బిట్ ఏంటంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చి టోటల్ డిస్కౌంట్ ఎంతో చెప్పమని అడుగుతున్నాడు. క్లియర్గా గమనించినట్లయితే మనకి మార్కెట్ ప్రైస్ తెలియదు కాబట్టి 100 అనుకుందాం. సో మొదటిసారి ఇచ్చిన డిస్కౌంట్ 15, తర్వాత ఇచ్చిన డిస్కౌంట్ 50. మన క్యాలిక్యులేషన్ కన్వీనియంట్ కోసం ఏం చేద్దామంటే మొదటిసారి ఇచ్చిన డిస్కౌంట్ 50%గా తీసుకుందాం. ఎలాగైనా చేయొచ్చు. 15% కట్టి 50 చేయొచ్చు, ఆ 50% కట్టి 15% తర్వాత కట్టొచ్చు. రైట్, ముందు మన క్యాలిక్యులేషన్ కన్వీనియంట్ కోసం ఫస్ట్ 50% కడదాం. 100కి 50% అంటే 50 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది, పక్కన రాసేసా. సో 100కి 50 రూపీస్ డిస్కౌంట్ పోగా ఇంకెంత పే చేయాలంటే ఇంకో 50 రూపీస్ పే చేయాలి. రెండో డిస్కౌంట్ ఎంత కట్టాలంటే 15% కట్టాలి. సో ఇప్పుడు ఈ 50 రూపీస్కి 15% అంటే 7.5 అవుతుంది. సో రెండో డిస్కౌంట్ 7.5 అవుతుంది. టోటల్ డిస్కౌంట్ ఎంత అంటే ఫస్ట్ డిస్కౌంట్ ఒక 50 ఉంది, తర్వాత 7.5 ఉంది. ఓవరాల్గా కలిపితే 57.5 రెండో డిస్కౌంట్ అవుతుంది, గమనించాలి. ఈ 57.5 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. Profit of 42,500 has to be divided between 3 partners A, B and C in the ratio 3:5:9. How much does A get? ఇక్కడ క్లియర్గా 3 పర్సన్స్ ఉన్నారు. ఏ అనేవాడికి 3 పార్ట్స్, బి అనేవాడికి 5 పార్ట్స్, సి అనేవాడికి 9 పార్ట్స్ వస్తుంది. సో టోటల్ పార్ట్స్ ఎంత కౌంట్ చేస్తే 9 + 5 14 + 3 17 పార్ట్స్ అవుతుంది. టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 42,500. సో టోటల్ ప్రాఫిట్ని టోటల్ పార్ట్స్ ఈక్వల్ చేద్దామంటే 42,500 అనేది 17 పార్ట్స్ అయితే, టోటల్ పార్ట్స్ 17 పార్ట్స్ అయితే అందులో ఎవరి గురించి అడిగాడు? ఏ గురించి అడిగాడు. ఏ అంటే ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్ అవుతుంది. సో ఇప్పుడు మనం 3 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది. స్టెప్ చూడండి. 42,500 17 పార్ట్స్ అయితే 3 పార్ట్స్ ఈజ్ వాట్? 3 పార్ట్స్ వాల్యూ ఎంతో కనుక్కోవటం అంటే ఇలా వేయాలి స్టెప్. రైట్, గమనించినట్లయితే అన్ని ఆప్షన్స్లో కూడా 500 500 500 ఎండింగ్లో ఉంది. అంటే ఇప్పుడు మనం యూనిట్స్ ప్లేస్తో చేయలేం. ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. ఈ 3 అనేది 3 మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ గమనించండి 425లో 3 మల్టిపుల్ లేదు. రైట్, అంటే ఇప్పుడు మన న్యూమరేటర్లో ఓన్లీ ఒక 3 మల్టిపుల్ ఉంది, డినామినేటర్లో ఒక 3 మల్టిపుల్ కూడా లేదు. అంటే ఇప్పుడు మన ఆన్సర్ ఏమవ్వాలంటే ఓన్లీ 1 3 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇది 3 మల్టిపుల్ అవుతుందని చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. 3 మల్టిపుల్ కావట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే ఇది కూడా 3 మల్టిపుల్ కాదు. థర్డ్ ఆప్షన్లోకి వెళ్తే ఇది 3 మల్టిపుల్తో పాటు 9 మల్టిపుల్ కూడా అవుతుంది. హోల్డ్లో పెట్టుకుందాం. సో ఫోర్త్ ఆప్షన్లోకి వెళ్తే 75 ఓన్లీ 3 మల్టిపుల్. మనకు కావాల్సింది ఓన్లీ 3 మల్టిపులే కదా. అంటే థర్డ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు, ఫోర్త్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది, అదే మన ఆన్సర్.
నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 56. The average weight of A, B, C is 49 kg. If the average weight of A and B is 35 kg and that of B and C 62 kg, then the weight of B is. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే 3 పర్సన్స్ ఉన్నారు. ఏబిసి ముగ్గురు యొక్క యావరేజ్ వెయిట్ 49. అందులో ఏ అండ్ బి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చాడు అంటే 35 kg అని ఇచ్చాడు. తర్వాత బి అండ్ సి యొక్క యావరేజ్ వెయిట్ 62 అని ఇచ్చాడు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది, బి యొక్క వెయిట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జాగ్రత్తగా స్టెప్ చూస్తే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏ అండ్ బి యొక్క టోటల్ రాద్దాం. ఏ అండ్ బి ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 35 కాబట్టి 2 × 35 రాస్తే సమ్ ఆఫ్ ఏ అండ్ బి వస్తుంది, రైట్. తర్వాత బి అండ్ సి యొక్క సమ్ రాద్దాం. బి అండ్ సిలు 2 పర్సన్స్, వాళ్ళ యావరేజ్ 62. సో సమ్ రాయటం అంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా, రైట్. ఇది ఏ అండ్ బి యొక్క సమ్ము, ఇది బి అండ్ బి అండ్ సి యొక్క సమ్. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మన దగ్గర ఎవరెవరు ఉంటారంటే ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి అంటే 2 టైమ్స్ బి ఉంటాడు. గమనించండి, ఈ మొత్తంలో నుంచి ఏం చేద్దామంటే ఏబిసి యొక్క సమ్ను సబ్ట్రాక్ట్ చేద్దాం. ఏబిసిలు 3 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క యావరేజ్ 49. 3 × 49 సమ్ ఆఫ్ ఏ బి అండ్ సి అవుతుంది. గమనించండి, ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏ ప్లస్ బి ప్లస్ సిని తీసేస్తే ఏసీలు క్యాన్సిల్ అయిపోయి ఒక బి క్యాన్సిల్ అయిపోయి మరొక బి మిగులుతుంది. మనల్ని కనుక్కోమంది కూడా బి యొక్క వెయిటే, రైట్. క్యాలిక్యులేషన్లో ఏం చేద్దామంటే యూనిట్స్ ప్లేస్ మాట్లాడదాం. ఇది 2, ఇది 5. 2 × 5 ఎంత అంటే 0. ఇది 2, ఇది 2. 2 × 2 ఎంత అంటే 4. 0 + 4 ఎంత అంటే 4 అవుతుంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ మాట్లాడినట్టయితే 3 × 9 ఎంత అంటే 7. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 4లో నుంచి ఆ 7ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. 4లో 7 సబ్ట్రాక్ట్ చేయడం అంటే 14లో 7 సబ్ట్రాక్ట్ చేయడం అని. 14లో 7 పోతే ఇంకో 7 ఉంటుంది. సో మన ఆన్సర్ ఎండ్ విత్ 7 అవ్వాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 57. A shopkeeper by selling 6 items earns a profit equal to the selling price of 1 item. What is his profit percentage? ఇక్కడ క్లియర్గా బిట్టు గమనించినట్లయితే 6 ఆర్టికల్స్ అమ్మేటప్పుడు ప్రాఫిట్ వచ్చిందంట. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 1 ఆర్టికల్ అమ్మినప్పుడు ఎంత డబ్బు అయితే వస్తుందో అంత ప్రాఫిట్ వచ్చిందంట. ఫైనల్గా మనల్ని ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు, రైట్. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే మన దగ్గర ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఉండాలి. ఇలాంటి బిట్స్లో ఏం చేస్తారంటే ఈచ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ని 1 రూపీ అనుకోండి. ఒక్కొక్క ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ని 1 రూపీ అనుకోండి. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఈ మోడల్లో చేయొచ్చు. ఈచ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ కనుక 1 రూపీ అయితే టోటల్ ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంటే 6 ఆర్టికల్స్ కాబట్టి 6 రూపాయలు అవుతుంది. సో ప్రాఫిట్ ఎంత అవుతుందంటే, ప్రాఫిట్ ఎలాంటి ప్రాఫిట్ వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆర్టికల్ ప్రాఫిట్ వచ్చిందిగా. మరి 1 ఆర్టికల్ సేల్స్ ప్రైస్ అంటే 1 రూపీ అనుకున్నాం కదా, కాబట్టి ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 1 రూపీ వస్తుంది. సేల్స్ ప్రైస్ 6 రూపీస్, ప్రాఫిట్ 1 రూపీ కనుక అయితే ఆటోమేటిక్గా కాస్ట్ ప్రైస్ 5 రూపీస్ అవుతుంది. సో సేల్స్ ప్రైస్లో ప్రాఫిట్ తీస్తే కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఇక్కడ చూడండి, మన దగ్గర ప్రాఫిట్ ఉంది, కాస్ట్ ప్రైస్ ఉంది. ప్రాఫిట్ పర్సంటేజ్ కట్టాలంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 కదా. సో 1/5 × 100 వేస్తే ఆన్సర్ వస్తుంది. 100లో 5 20 టైమ్స్ కట్ అవుతుంది. సో మన ఆన్సర్ 20% ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. What is the value of 125% of 25% of 80? డైరెక్ట్గా పర్సంటేజ్ని ఫ్రాక్షన్లో రాసేస్తే సరిపోతుంది. 125% యొక్క ఫ్రాక్షన్ పార్ట్ ఎంత అంటే 5/4 అవుతుంది. అలాగే 25% యొక్క ఫ్రాక్షన్ పార్ట్ ఎంత అంటే 1/4 అవుతుంది. 5/4 ఆఫ్ 1/4 ఆఫ్ 80 గురించి మనల్ని అడుగుతున్నాడు. సో ఈ 4 × 4 16, 16 80ని 5 టైమ్స్ కట్ చేస్తుంది. 5 × 5 25, 25 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. To cover a distance of 81 km in 1.5 hours, what should be the average speed of the car in meter per second? ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే కార్ యొక్క స్పీడ్ అడుగుతున్నాడు. ఎలాంటి యూనిట్స్లో అడుగుతున్నాడు అంటే మీటర్ పర్ సెకండ్లో అడుగుతున్నాడు. సో స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం రాయాలి. డైరెక్ట్గా నేను నంబర్స్ రాసేస్తున్నా. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే 81 కిలోమీటర్ ఇచ్చాడు. బై టైం రాయాలి. టైం అంటే ఇక్కడ 1.5 అవర్ అని ఇచ్చాడు. 1.5 అవర్ అంటే 3/2 అవర్స్ కదా ఫ్రాక్షన్లో మాట్లాడితే. సో 3/2ని క్యాలిక్యులేషన్ కోసం ఇక్కడ నోట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. మనకు క్లియర్గా చెప్పాడు మీటర్ పర్ సెకండ్లో చెప్పమన్నాడు. మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి, రైట్. దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. క్లియర్గా గమనించండి, రైట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే 9 టైమ్స్ కట్ అయింది. ఇక్కడ 9 2 టైమ్స్ కట్ అయింది. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 3 అనేది 9లో 3 టైమ్స్ కట్ అయింది. 3 × 5 ఎంత అంటే 15 అవుతుంది. 15 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 60. In 4 years simple interest, the principal increases by 32%. What will be the compound interest earned on 24,000 in 3 years at the same rate?
ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 4 ఇయర్స్కి ప్రిన్సిపల్ ఇంక్రీజ్ అయిందంట 32%. ప్రిన్సిపల్ ఇంక్రీజ్ అయ్యేదంతా ఇంట్రెస్టే, అంటే 32% అనేది ఇంట్రెస్ట్ అయింది ఎన్ని ఇయర్స్కి? 4 ఇయర్స్కి. 4 ఇయర్స్కి 32% అయితే 1 ఇయర్కి ఎంత అవుతుందంటే 8% అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ 8% అని అర్థం. ఇప్పుడు మనల్ని క్లియర్గా కనుక్కోమంటుంది వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ దేనిపైన? 24,000 పైన. ఎన్ని ఇయర్స్కి? 3 ఇయర్స్కి. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం అంటే సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం, అంటే 8% చొప్పున. రైటా? ఇప్పుడు మనం 3 ఇయర్స్కి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలిస్తే సరిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. 3 ఇయర్స్కి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా కావాలి అన్నట్లయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక R% అయినప్పుడు 3 ఇయర్స్కి అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే డైరెక్ట్గా 3R ప్లస్ 3 ఇంటూ R² బై 100 ప్లస్ R³ బై 10,000 అనేది R% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 ఏళ్లకు కనుక్కోవడానికి డైరెక్ట్గా వాడే ఫార్ములా. ఇక్కడ R ప్లేస్లో ఎంత ఉందంటే 8 ఉంది కాబట్టి 8 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ R అంటే 3 ఇంటూ 8 24 అవుతుంది. ప్లస్ R² అంటే 64 అవుతుంది. 8² అంటే 64 కదా. 64 3 టైమ్స్ అంటే 60, 3 టైమ్స్ 180, 4 3 టైమ్స్ 12, 180 ప్లస్ 12 192. సో 192/100 ఉంది కాబట్టి మనం ఏమని మాట్లాడచ్చు అంటే 1.92 అని మాట్లాడచ్చు. ప్లస్ R³, R అంటే 8, 8³ అంటే 512, 512/10,000 ఉంది కాబట్టి డెసిమల్ ఇచ్చినట్లయితే 0.512 అవుతుంది. రైట్. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే టోటల్గా 3 ఇయర్స్ మీద అయ్యే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. గమనించాలి. యాడ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం మీద 3 డెసిమల్స్ ఉన్నాయి. ఈ లాస్ట్ డెసిమల్ అప్పుడు ఏముందంటే 2 అనేది ఉంది. ఇక్కడ యాడ్ చేయడానికి ఇంకెక్కడా కూడా ఏ నెంబర్లో కూడా లాస్ట్ డెసిమల్ లేదు కాబట్టి అది అలాగే మిగిలిపోతుంది. ఈ 2ని ఇలాగే రాస్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సెకండ్ డెసిమల్కి ఇక్కడ సెకండ్ డెసిమల్ యాడ్ అవుతుంది అంటే 3 అవుతుంది. రైట్. యాడ్ చేశాను, 3 అని రాశాను. ఇక్కడ వచ్చేసరికి ఈ డెసిమల్ ఏంటంటే 5. ఈ డెసిమల్ దేనికి యాడ్ అవుతుందంటే 9కి యాడ్ అవుతుంది. 5 ప్లస్ 9 ఎంత అవుతుందంటే 14 అవుతుంది. 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. రైట్. 4 ఇక్కడే ఉంటుంది. రైట్. 1 క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఈ 1కి యాడ్ అవుతుంది. సో ఇంటీజర్ 1 ప్లస్ 1 ఎంత అంటే 2, 2 ప్లస్ 24 ఎంత అంటే 26. ఇప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ 3 ఇయర్స్ ఎంత అంటే 26.432% అవుతుంది. దీన్ని మనం అప్రాక్సిమేషన్ ఏమనుకుందామంటే 26%గా తీసుకుందాం. రైటా? ఇప్పుడు మనం ఏ ప్రిన్సిపల్ పైన 26% వేయాలంటే 24,000 పైన వేయాలి. నేను అదే స్టెప్ రాస్తున్నాను. 24,000కి 26% అంటే స్టెప్ ఇలా రాయాలి. గమనించండి. ఈ 0000 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 0 ఎండింగ్లో ఉంది. దాన్ని అలాగే మాట్లాడదాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే 26ని కొంతసేపు 24 ప్లస్ 2 అని మాట్లాడండి. 24 అయితే 576 అవుతుంది. మనల్ని 26 టైమ్స్ చేయమంటే 24 టైమ్స్ చేసామంటే 224 టైమ్స్ తక్కువ చేసాం. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి యాడ్ చేస్తే సరిపోతుంది. 224 టైమ్స్ అంటే 48 అవుతుంది. సో యాడ్ చేసినట్లయితే రైట్ 40 అండ్ 12 అండ్ యాడ్ అయితే 624 అండ్ పక్కన 0 ఉంటుంది. 6,240 అప్రాక్సిమేషన్ ఉంటుంది. సో ఆప్షన్లోకి వెళ్ళి చూసినట్లయితే చెక్ చేస్తే 6,240కి దగ్గరలో ఉన్న ఆప్షన్ 4th ఆప్షనే కాబట్టి అదే ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. If 5/2 of 8x by 3 minus 1/2 plus 13/2 equal to 2x by 3, then what is the value of x? ఇలాంటి బిట్స్లో ఎక్స్ అంతా ఒక పక్క, రిమైనింగ్ వాల్యూస్ అంతా మరొక పక్క రాస్తే సరిపోతుంది. ఈ డైరెక్ట్గా ఈ 5/2ని బ్రాకెట్ లోపలికి మల్టిప్లై చేస్తే 5/2 ఇంటూ 8x/3. ఆ 8లో ఈ 2 4 టైమ్స్ కట్ అవుతుంది కాబట్టి 4x ఇంటూ 5 20x. నేను డైరెక్ట్గా రాస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. 20x/3 ఉంటుంది. 5/2ని 8x/3కి మల్టిప్లై చేస్తే ఆ తర్వాత 5/2ని 1/2కి మల్టిప్లై చేస్తే 5/4 ఉంటుంది. ముందు మైనస్ ఉంది, మైనస్ నోట్ చేసా. ప్లస్ ఇక్కడ 13/2 ఉంది. 13/2ని నా క్యాలిక్యులేషన్ కన్వీనియంట్ కోసం 26/4 అని మాట్లాడుతున్నా. 13/2ని 26/4 అని మాట్లాడుతున్నాను. ఈక్వల్ టు 2x/3 ఉంటుంది. గమనించండి. రైట్. ముందేం చేద్దామంటే ఎక్స్ టర్మ్స్ అన్ని ఒక పక్క. ఇదంతా 20x/3, ఇదంతా 2x/3. ఈ ప్లస్ 2x/3 అదర్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. 20x/3లో 2x/3 పోతే మిగిలేది ఎంత అంటే 18x/3 మిగులుతుంది. రైట్. ఇక్కడ గమనించినట్లయితే -5/4 ప్లస్ 26/4 ప్లస్ 21/4 అవుతుంది. ఈ ప్లస్ 21/4 అదర్ సైడ్ వెళ్ళిపోతే -21/4 ఉంటుంది. గమనించండి. రైట్. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్స్ వాల్యూ కంపల్సరీ నెగిటివ్లో ఉంటుంది. ఆప్షన్లోకి వెళ్ళి ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయో చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్లో నెగిటివ్ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో నెగిటివ్ ఉంది. గమనించండి. రైట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ 21లో మీకు 7 మల్టిపుల్ కనిపిస్తుంది కదా. అంటే నెగిటివ్తో పాటు న్యూమరేటర్లో 7 మల్టిపుల్ ఉండాలి. ఈ థర్డ్ ఆప్షన్లో న్యూమరేటర్లో 7 మల్టిపుల్ లేదు కాబట్టి మరి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్
నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. If a cube plus b cube is equal to 72 and a into b equal to 8, then the value of a plus b. క్లియర్గా ఏ ప్లస్ బి కనుక్కోమంటాడు. నంబర్ అజంప్షన్ చేస్తే సరిపోతుంది, మనకు ఫార్ములాలు ఏమక్కర్లేదు, టైం వేస్ట్ పని. ఇక్కడ ఏ ఇంటూ బి 8 రావాలంటున్నాడు. 8 వచ్చే పాసిబిలిటీ ఎక్కడ ఉందంటే 4 2s దగ్గర ఉంది. ఏ వాల్యూని 4 అనుకుందాం, బి వాల్యూని 2 అనుకుందాం. మనం అనుకున్న వాల్యూస్ కరెక్టా కాదా అని వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి. చెక్ చేసినట్లయితే ఏ క్యూబ్ అంటే 4 క్యూబ్ అంటే 64 అవుతుంది, బి క్యూబ్ అంటే 2 క్యూబ్ 8 అవుతుంది. 64 ప్లస్ 8 ఎంత వస్తుందంటే 72 అవుతుంది. సో ప్రాబ్లంలో ఇచ్చింది కూడా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 72నే కాబట్టి మ్యాచ్ అయింది. కాబట్టి ఏ వాల్యూ 4, బి వాల్యూ 2 తీసుకోవచ్చు. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ ప్లస్ బి అడిగాడు కాబట్టి 4 ప్లస్ 2 ఎంత అవుతుందంటే 6 అవుతుంది. 6 అనేది ఆప్షన్ 3లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. Sum of 4 times of fraction and 7 times of its reciprocal is 17. What is the fraction? ఇక్కడ క్లియర్గా అడుగుతున్న పాయింట్ ఏంటంటే సమ్ ఆఫ్ 4 టైమ్స్ ఆఫ్ ఫ్రాక్షన్, ఆ ఫ్రాక్షన్ యొక్క 4 టైమ్స్ తీసుకోవాలి. అండ్ 7 టైమ్స్ ఆఫ్ ఇట్స్ రెసిప్రోకల్ is 16. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్? ఆ ఫ్రాక్షన్ ఏంటో కనుక్కోమంటున్నాడు. ఇలాంటి బిట్స్ని ఖచ్చితంగా ఆప్షన్ వెరిఫికేషనే చేయాలి, ఈజీగా ఉంటుంది. కానీ ఆప్షన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కూడా అన్ని 4 ఆప్షన్స్ తీసుకొని చెక్ చేయకుండా ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. 7 టైమ్స్ ఆఫ్ రెసిప్రోకల్ అన్నాడు అంటే ఆ ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ చేసిన తర్వాత 7 టైమ్స్ చేయమంటున్నాడు. సో ఆ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ లో కనుక 7 ఉంటే ఇది పాసిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆప్షన్ లోకి వెళ్ళి న్యూమరేటర్ లో 7 ఎక్కడుందో చెక్ చేద్దాం. న్యూమరేటర్ లో 7 ఎక్కడుందంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది, అలాగే ఫోర్త్ ఆప్షన్ లో కూడా ఉంది. ఖచ్చితంగా మన ఆన్సర్స్ ఏమవుతాయంటే సెకండ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ మన ఆన్సర్స్ అవుతుంది. ఫస్ట్ అండ్ థర్డ్ మన ఆన్సర్స్ కాదు కాబట్టి తీసేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెకండ్ ఆప్షన్ చెక్ చేయండి. అక్కడ ఆన్సర్ వస్తే ఓకే, అక్కడ రాకపోతే ఇంకా ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. రైట్, ఇప్పుడు ఇంకా మనం పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే సెకండ్ ఆప్షన్ లో 7/2 ఉంది. ఆ ఫ్రాక్షన్ తీసుకున్నాను, ఆ ఫ్రాక్షన్ యొక్క 4 టైమ్స్ చేయమన్నాడు. 7/2 into 4. రైట్, ఈ 4 అనేది 2తో 2 టైమ్స్ కట్ అవుతుంది. 7 2 టైమ్స్ 14 ఉంది. నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఆ ఫ్రాక్షన్ యొక్క రెసిప్రోకల్ 7/2 యొక్క రెసిప్రోకల్ 2/7 అవుతుంది. రెసిప్రోకల్ యొక్క ఎన్ని టైమ్స్ చేయమన్నాడు? 7 టైమ్స్ చేయమన్నాడు. రైట్, ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ రెండింటిని సమ్ చేస్తే రావాల్సిన రిజల్ట్ ఎంత అంటున్నాడంటే 16 అంటున్నాడు. ఇప్పుడు మనం చూద్దాం, ఒకసారి మల్టిప్లై చేద్దాం. 7 into 2 14, 14 plus 2 16 అయింది. మనకు రావాల్సిన రిజల్ట్ 16, మనకు వచ్చిన రిజల్ట్ కూడా 16 కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ కనుక ఆన్సర్ రాకపోతే ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అయ్యి ఉండేది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. What is the sum of the first 11 terms of arithmetic progression if third term is -1 and 8th term is 19? ఇక్కడ క్లియర్గా గమనించాల్సిన విషయం ఏంటంటే 11 టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోమన్నాడు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో వాస్తవానికి n టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవడానికి వాడే ఫార్ములాస్ 2, SN కనుక్కోవడానికి వాడే ఫార్ములాస్ ఏంటంటే 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే n/2 into 2a plus n minus 1 into d. ఇది ఎప్పుడు వాడతామంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఫస్ట్ టర్మ్, కామన్ డిఫరెన్స్ తెలిస్తే ఈ ఫార్ములా వాడతాం. లేదు అనుకుంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో SN కనుక్కోవడానికి మరొక ఫార్ములా n/2 into a plus l వాడతాం. ఆ సిరీస్ యొక్క ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్, నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలిస్తే సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా వాడతాం. రైట్, ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ లో ఎక్కడైనా n అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రాక్షన్ n/2 లో గమనించినట్లయితే n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అని. మన లెక్కలో ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని అంటే 11 అని. ఇప్పుడు ఈ ఫార్ములాలో అయినా ఈ ఫార్ములాలో అయినా n/2 అనేది కామన్, అంటే 11/2 అనేది కామన్. సో 11/2 ఇంటూ సంథింగ్ కావాలి. 11/2 ఇంటూ సంథింగ్, 11ని 2 కట్ చేయలేదు కాబట్టి మన ఆన్సర్ ఏమవ్వాలంటే 11 ఇంటూ సంథింగ్ అవ్వాలి. 11 ఇంటూ సంథింగ్ అంటే 11 మల్టిపుల్ అవ్వాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే 11 మల్టిపుల్ ఏమవుతుందంటే ఈ ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళే 204 అనేది 11 మల్టిపుల్ కాదు. సెకండ్ ఆప్షన్ 121 11 మల్టిపుల్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ 225 అనేది 11 మల్టిపుల్ కాదు. 104 కూడా 11 మల్టిపుల్ కాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. రైట్, అలా కాకుండా నేను ప్రాసెస్ చేయాలి అనుకున్నట్లయితే డైరెక్ట్ ప్రాసెస్ ఏం చేస్తారంటే మీ దగ్గర థర్డ్ టర్మ్ ఉంది, అలాగే 8th టర్మ్ ఉంది, ఫార్ములాస్ రాసుకుంటారు. ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో థర్డ్ టర్మ్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా ఏంటంటే a plus 2d వాడతాము. దీని వాల్యూ ఎంత ఇచ్చాడంటే -1 అని ఇచ్చాడు. అలాగే 8th టర్మ్ ఎంత ఇచ్చాడంటే 19 అని ఇచ్చాడు. 8th టర్మ్ ఫార్ములా ఏంటంటే a plus 7d అవుతుంది. దీని వాల్యూ ఎంత అంటే 19 అని ఇచ్చాడు. రైట్, ఇప్పుడు ముందు ఏం చేద్దామంటే ఈ రెండు ఈక్వేషన్స్ ని మైనస్ చేద్దాం. మైనస్ చేస్తుంటే సింబల్స్ మారిపోతే గమనించండి.
రైట్. ఇది a మైనస్ a క్యాన్సిల్ అయిపోయింది. 7d మైనస్ 2d అంటే 5d అవుతుంది. ఇక్కడ 19 ప్లస్ 1 అంటే 20 అవుతుంది. ఇప్పుడు గమనించినట్లయితే ఈ 20లో ఈ 5 4 టైమ్స్ కట్ అయింది. సో d ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది. ఈ d వాల్యూ 4 ని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో కానీ సెకండ్ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఏ వాల్యూ వస్తుంది? రైట్. ముందు మనం ఏం చేద్దామంటే సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. చూద్దాం. a ప్లస్ 2d, ఇక్కడ d ప్లస్ లో 4 2d అంటే 8 అవుతుంది. ఈ 2 4s 8 కదా, 8 అవుతుంది. ఈ 8 ప్లస్ 8 అటు వెళ్ళిపోతే మైనస్ 8 అవుతుంది. ఆల్రెడీ -1 ఉంది. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఏమని రాయొచ్చు అంటే a ఈక్వల్ టు -9 అని రాయొచ్చు. గమనించండి, a ఈక్వల్ టు -9. ఇప్పుడు మన దగ్గర ఏ వాల్యూ ఉంది, అలాగే కామన్ డిఫరెన్స్ ఉంది. సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అనే దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తీసుకొస్తే సరిపోతుంది. రైట్. వాల్యూస్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఇందాకే మనం మాట్లాడుకున్న లెక్క ప్రకారం ఆన్సర్ ఆప్షన్ 2లో ఉంది. అదే మన ఆన్సర్. రైట్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. What is the reflection of the point -3, 2 in the line x is equal to -2? ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో చిన్న 2 పాయింట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. గమనించండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే లైన్ ఎక్కడైతే ఇచ్చాడో అమ్మా, ఆ లైన్ x is equal to -2 అన్నాడు. చూడండి మన బిట్లో లైన్ ఎక్కడైతే ఇచ్చాడో ఆ లైన్ యొక్క కోఆర్డినేట్ మాత్రమే మారుతుంది, కానీ అదర్ కోఆర్డినేట్ మారదు. ఫర్ ఎగ్జాంపుల్ x is equal to -2 అన్నాడు కాబట్టి x యొక్క కోఆర్డినేట్ x పాయింట్ మాత్రమే మారుతుంది. y పాయింట్ అనేది అలాగే కాన్స్టెంట్ గా ఉంటుంది. గమనించాలి. ఒకవేళ రేపొద్దున బిట్లో y is equal to సంథింగ్, y is equal to 3 అంటే y కోఆర్డినేట్ మాత్రమే మారుతుంది, కానీ x కోఆర్డినేట్ మారదు. గమనించండి. రైట్. ముందు ఏం చేస్తారంటే ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ లైన్ ఇస్తే ఆ కోఆర్డినేట్ మారుతుంది తప్పితే దానికి మాత్రమే రిఫ్లెక్షన్ ఉంటుంది, అదర్ కోఆర్డినేట్కి రిఫ్లెక్షన్ ఉండదు. ఇప్పుడు మనకి ఇచ్చిన లైన్ x is equal to -2 కాబట్టి x కోఆర్డినేట్ మారుతుంది, y కోఆర్డినేట్ మారదు, y కోఆర్డినేట్ 2 గానే ఉంటుంది. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఒకే ఒక 2 కనుక y కోఆర్డినేట్లో ఉంటే లక్కీగా అదే మన ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ చెక్ చేస్తే సెకండ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో కూడా ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ప్రాసెస్ చెప్పుకుందాం. గమనించండి. y కోఆర్డినేట్ 2నే అలాగే మాట్లాడండి. ఇప్పుడు x is equal to -2 అంటే అర్థం ఏంటంటే ఆ -2 దగ్గర మిర్రర్ లైన్ ని ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత రిఫ్లెక్షన్ పార్ట్ ఆఫ్ -3 కనుక్కోమంటున్నాడు. x దగ్గర ఉంది -3 కదా, -3కి రిఫ్లెక్షన్ పాయింట్ కనుక్కోమంటున్నాడు. రైట్. మీరు కూడా ఏం చేస్తారంటే ఏ లైన్ ఇస్తే ఆ లైన్ ని తీసుకోండి. జస్ట్ ఇది x యాక్సిస్ గా తీసుకోండి, ఇది ఆరిజిన్ పాయింట్ గా తీసుకోండి. నా రైట్ సైడ్ ఉన్నవి పాజిటివ్స్, నెగిటివ్స్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. మనకు కావాల్సింది నెగిటివ్ పైన కాబట్టి లైన్ పెట్టింది. నేను కూడా నెగిటివ్ వైపే వస్తున్నా. ఇది -1, ఇది -2, ఇది -3 అండ్ సో ఆన్ ఉంటాయి. రైట్. ఎక్కడ పెట్టాడు? x is equal to -2 దగ్గర మిర్రర్ లైన్ పెట్టాడు. x is equal to -2 అంటే y లైన్ కి ప్యారలల్ గా తీసుకోవాలి. అంటే లైన్ ఇలా తీసుకోవాలి. గమనించండి, ఇలా తీసుకోవాలి. ఈ లైన్ నుంచి ఏ పాయింట్ కి రిఫ్లెక్షన్ అడిగాడంటే ప్రాబ్లంలో ఇచ్చిన ప్రకారం -3కి రిఫ్లెక్షన్ అడిగాడు. ఈ -2 నుంచి ఈ -3 అనేది 1 యూనిట్ డిస్టెన్స్ లో ఉంది. సో రిఫ్లెక్షన్ ఎటు పడుతుందంటే ఆపోజిట్ సైడ్ పడుతుంది. ఈ -3 వైపు పాయింట్ ఉంటే ఈ -1 వైపు రిఫ్లెక్షన్ పడుతుంది. గమనించండి. -2 నుంచి -3కి 1 యూనిట్ ఉంటే దాని యొక్క రిఫ్లెక్షన్ కూడా 1 యూనిట్ డిస్టెన్స్ ఏ పడుతుంది, కానీ ఆపోజిట్ సైడ్ లో పడుతుంది. -2 నుంచి -1 అనేది 1 యూనిట్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి సో రిఫ్లెక్షన్ పాయింట్ లో x కోఆర్డినేట్ అనేది -1 ఉంటుంది, y కోఆర్డినేట్ అనేది 2 ఉంటుంది. మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ ఏంటంటే -1, 2 అనేది మన ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 66. Point P is the midpoint of segment AB. Coordinates of P are 1, 3 and A are -3, 8. What are the coordinates of point B? ఇక్కడ క్లియర్ గా గమనించినట్లయితే AB యొక్క మిడ్ పాయింట్ P అంటే ఆ P యొక్క కోఆర్డినేట్స్ 1, 3 అని ఇచ్చేసాడు. అందులో A యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చేసాడు. B ని కనుక్కోమంటున్నాడు. జనరల్ గా మిడ్ పాయింట్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా ఏంటంటే x1 + x2/2 y1 + y2/2. నేను డైరెక్ట్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. x1 అంటే ఏ కోఆర్డినేట్ లో ఉన్న మొదటి పాయింట్ -3 ప్లస్ x2 తెలియదు, అంటే బిలో ఉన్న పాయింట్ తెలియదు కాబట్టి x1 + x2/2. దీన్ని దేనికి ఈక్వల్ చేయాలంటే మిడ్ పాయింట్ యొక్క ఫస్ట్ కోఆర్డినేట్ కి ఈక్వల్ చేయాలి. మిడ్ పాయింట్ యొక్క ఫస్ట్ కోఆర్డినేట్ ఈజ్ 1. డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్ కనుక చేసినట్లయితే ఈ 2/2 ఇటు వచ్చేసి ఇంటూ 2 అయిపోతుంది. 1 × 2 ఎంత? 2. ఈ -3 అదర్ సైడ్ వెళ్తే +3 అవుతుంది. 2 + 3 5 అవుతుంది. సో x2 = 5. అంటే బి పాయింట్ లో ఫస్ట్ కోఆర్డినేట్ 5 ఉండాలి. గమనించండి. రైట్. రెండో పాయింట్ గమనిద్దాం. ఏలో సెకండ్ కోఆర్డినేట్ 8, బిలో సెకండ్ కోఆర్డినేట్ తెలీదు. y1 + y2/2 అనేది ఫార్ములా. ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే మిడ్ పాయింట్ యొక్క సెకండ్ కోఆర్డినేట్ కి అంటే 3కి ఈక్వల్ అవుతుంది. గమనించండి.
ఈ 2/2 ఇటు వచ్చేస్తే ఇంటూ 2 అవుతుంది, 3 into 2 అంటే 6 అవుతుంది, +8 అదర్ సైడ్ వెళ్ళిపోయి -8 అవుతుంది. 6 - 8 అంటే -2 అవుతుంది గమనించండి. సో y2 = -2. మనకు కావాల్సిన బి యొక్క పాయింట్ ఏంటంటే 5, -2 అనేది మనకు కావాల్సిన పాయింట్, అది 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ perpendicular to the line passing through the points 3, -2 and 4, 2. మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఒక 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్న లైన్ యొక్క స్లోప్ కనుక్కోమనకుండా ఆ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు గమనించండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అసలు ఈ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్న లైన్ యొక్క స్లోప్ కనుక్కుందాం. 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్న లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే y2 - y1/x2 - x1 అనేది ఫార్ములా. దేనికంటే 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్న లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా. y2 అంటే 4 అవుతుంది, y1 అంటే -2 అవుతుంది, -2 అంటే +2 అవుతుంది ఫార్ములా ప్రకారం. బై x2 అన్నట్లయితే సారీ y2 అంటే సెకండ్ కోఆర్డినేట్స్ తీసుకోవాలి కదా, రైట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే సెకండ్ కోఆర్డినేట్స్ ఏమున్నాయంటే ఇక్కడ గమనించినట్లయితే y2 అంటే 2 ఉంది, అలాగే -1/2 ఇక్కడ y1 ఎంత ఉందంటే -2 ఉంది, -2 అంటే +2 అవుతుంది, 2 + 2 అవుతుంది. ఇక్కడ గమనించండి x2 అంటే 4 అవుతుంది, x1 అంటే 3 అవుతుంది, 4 - 3 ఉంది గమనించండి. 2 + 2 అంటే 4 అవుతుంది, 4/3 అంటే 4 - 3 అంటే 1 అవుతుంది, 4/1 అంటే 4 అవుతుంది. అంటే ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతున్న లైన్ యొక్క స్లోప్ ఎంత అంటే 4. బట్ మనల్ని కనుక్కోమంది ఈ లైన్ యొక్క స్లోప్ కాదు, ఆ లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ యొక్క స్లోప్. ఒకవేళ 2 లైన్స్ కనుక 2 పర్పెండిక్యులర్గా ఉంటే వాటి యొక్క స్లోప్స్ ప్రొడక్ట్ అనేది -1 అవ్వాలి, ఇది గమనించండి, రైట్. ఇందులో మన దగ్గర ఒక లైన్ యొక్క స్లోప్ ఉంది, అదర్ లైన్ యొక్క స్లోప్ లేదు, మనల్ని కనుక్కోమంటుంది, అదే =-1. ఈ ఇంటూ 4 కనుక ఇటు వచ్చేసినట్లయితే /4 అవుతుంది. సో మనల్ని కనుక్కోమన్న లైన్ యొక్క స్లోప్ ఎంత అంటే -1/4, అది 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 68. Triangle ABC is similar to triangle PQR if ratio of perimeters of ABC and PQR is 3:7 and PQ 21 cm, then length of AB is. రోజు మాట్లాడుకుంటున్న బిట్టే 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయన్నాడు, ఆ రెండింటి యొక్క పెరిమీటర్స్ రేషియో ఇచ్చాడు, అందులో ఒక సైడ్ PQR ట్రయాంగిల్లో PQ యొక్క సైడ్ ఇచ్చాడు, అలాగే నన్ను ABC ట్రయాంగిల్లో AB యొక్క లెంత్ కనుక్కోమంటున్నాడు గమనించండి. మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో పెరిమీటర్స్ రేషియో దేనికి ఈక్వల్ అవుతుందంటే ఆ 2 ట్రయాంగిల్స్ యొక్క పెరిమీటర్స్ రేషియో ఆ 2 ట్రయాంగిల్స్ యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోకి ఈక్వల్ అవుతుంది. అంటే మీరు గమనించినట్లయితే 3:7 అంటే 3/7 అనేది ఇక్కడేమో ఇది ఏబిసిలో ఉన్న ఒక సైడ్ యొక్క పార్ట్స్ 3 పార్ట్స్, అలాగే 7 పార్ట్స్ అనేది PQRలో ఉన్న ఒక సైడ్ యొక్క పార్ట్స్ అనుకుందాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏబిని PQని కరస్పాండింగ్ సైడ్స్గా తీసుకుంటే ఏబి పార్ట్స్ యొక్క లెంత్ 3 పార్ట్స్, PQ పార్ట్స్ యొక్క లెంత్ 7 పార్ట్స్. కానీ మనకు ప్రాబ్లంలో PQ పార్ట్స్ ఎంత ఇచ్చాడంటే 21 సెంటీమీటర్ అని ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు మన దగ్గర 7 పార్ట్స్ ఉంది, వాల్యూ 21 అని. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏబి అంటే ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్ కనుక్కోవాలి. 7 పార్ట్స్ 21 అయితే 3 పార్ట్స్ ఎంత అవుతుంది, 9 సెంటీమీటర్ అవుతుంది. సో మన ఆన్సర్ 9 సెంటీమీటర్, ఆప్షన్ 3లో ఉంది, అదే మన ఆన్సర్. పెరిమీటర్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో అవుతుంది గమనించాలి. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 69. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2 secant 45 ప్లస్ tan 30? ఇక్కడ క్లియర్గా చిన్న పాయింటే 2 secant 45. secant 45 అంటే √2 ప్లస్ tan 30 అంటే 1/√3. క్రాస్ మల్టిప్లై చేస్తే √3 × √2 అంటే √6 అవుతుంది. అంటే ఫైనల్గా మిగిలేది 2√6 ప్లస్ 1/√3 మిగులుతుంది. అలాంటి ఆప్షన్ ఎక్కడుంది అంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్, రైట్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 70. Triangle ABC is right angled at B, angle A = 60 degrees, then the value of cot C. ఇక్కడ మొత్తం మీద ట్రయాంగిల్ ఏబిసిలో బి దగ్గర 90 డిగ్రీ ఉందన్నాడు, ఏ దగ్గర 60 ఉందన్నాడు. ఆటోమేటిక్ ఇంకా సి దగ్గర ఎంత ఉండాలి, 30 డిగ్రీయే కదా ఉండాల్సింది. మొత్తం మీద 180 కదా ట్రయాంగిల్ యాంగిల్ సమ్ అనేది. ఇది 90, ఇది 60 పోతే ఇంక 30 కదా. ఇప్పుడు మనం అడిగింది కాట్ సి అంటే కాట్ 30 కదా. కాట్ 30 వాల్యూ ఎంత అవుతుంది, √3 అవుతుంది. సో √3 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 71. If cosecant theta equal to 25/7, then what is the value of cos theta? ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే cosecant theta యొక్క ఫార్ములా ఏంటంటే హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్ అని మాట్లాడాలి, రైట్. ఇక్కడ హైపోటెనస్ ఎన్ని పార్ట్స్ ఉందంటే 25 పార్ట్స్ ఉంది, ఆపోజిట్ సైడ్ ఎన్ని పార్ట్స్ ఉందంటే 7 పార్ట్స్ ఉంది.
మనల్ని కనుక్కోమన్న క్వశ్చన్ ఏంటంటే కాస్ థీటా అడిగాడు. కాస్ థీటా యొక్క ఫార్ములా ఏమవుతుందంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అవుతుంది. గమనించినట్లయితే హైపోటెనస్ అనేది 25 పార్ట్స్ ఉంది కాబట్టి డినామినేటర్లో 25 అనేది కంపల్సరీ ఉండాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇదిగో ఆప్షన్ 3 దగ్గర 25 ఉంది, ఆప్షన్ 4 దగ్గర 25 ఉంది డినామినేటర్లో. రైట్, ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇందాక ఆపోజిట్ సైడ్ 7 పార్ట్స్ అనుకున్నాం కదా, మనకు కావాల్సింది ఎడ్జసెంట్ సైడ్ కదా. అంటే ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఉన్నది న్యూమరేటర్లో మనకు అక్కర్లేదు కాబట్టి 4th ఆప్షన్ మనకు అక్కర్లేదు, 3rd ఆప్షనే ఆన్సర్ అవుతుంది. లేదు అంటే జనరల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేస్తే సరిపోతుంది. రైట్, అంత అవసరం లేదు, జస్ట్ చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 72. పై చార్ట్ ఇచ్చాడు. మొత్తం మీద ఏమంటున్నాడంటే ద పై చార్ట్ షోస్ ద ఓట్స్ ఇన్ థౌజండ్స్ పోల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ 6 క్యాండిడేట్స్ ABCDEF. మొత్తం మీద 6 క్యాండిడేట్స్ ఉన్నారు. ఓట్స్ ని థౌజండ్స్ లో పోల్ చేయమంటున్నాడు. రైట్, ఇక్కడ ఏమేమంటున్నాడంటే మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు. క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ ఈ క్యాండిడేట్ A ఈజ్ డిస్క్వాలిఫైడ్ దెన్ విచ్ క్యాండిడేట్ విల్ బి డిక్లేర్డ్ ద విన్నర్. ఏ గనక డిస్క్వాలిఫై అయితే ఇంక ఎవరు విన్నర్ అవుతారని అడుగుతున్నాడు. రైట్, అసలు ఇక్కడ ఏ దగ్గర 27 ఉంది, వాస్తవానికి అతనే విన్నర్ అవ్వాలి. కానీ అతను డిస్క్వాలిఫైడ్ అవటం వల్ల అతనికంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్నర్ అవుతారు. 27 తర్వాత హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉందంటే 21 F దగ్గర ఉంది. సో F అనేవాడు విన్నర్ అవుతాడు. F అనేవాడు 3rd ఆప్షన్ లో ఉన్నాడు, అదే ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 73. ద విన్నింగ్ క్యాండిడేట్ హౌ మెనీ మోర్ ఓట్స్ దెన్ ద వన్ హూ కేమ్ సెకండ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే విన్నింగ్ క్యాండిడేట్ కి సెకండ్ వచ్చిన క్యాండిడేట్ కి ఓట్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. గమనించండి క్వశ్చన్ చూడండి. ద విన్నింగ్ క్యాండిడేట్ గాట్ హౌ మెనీ మోర్ ఓట్స్ దెన్ వన్ హూ కేమ్ సెకండ్. సెకండ్ విన్నింగ్ క్యాండిడేట్ కి ఫస్ట్ విన్నింగ్ క్యాండిడేట్ కి డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ విన్నింగ్ క్యాండిడేట్ ఎవరంటే ఏ అనేవాడు 27 ఓట్స్ తో ఉన్నాడు. F సెకండ్ విన్నింగ్ క్యాండిడేట్ అంటే 21 ఓట్స్ తో ఉన్నాడు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు. 21 కి 27 కి డిఫరెన్స్ 6. కానీ ఓట్స్ ని థౌజండ్స్ లో పోల్ చేయమంటున్నాడు కాబట్టి 6000 ఆన్సర్ అవుతుంది. 6000 ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 74. Analysts believe that if candidate E had not stood in the fray, then votes that he got would have been equally divided between F and C. Then what would have been the result? ఇక్కడ క్లియర్గా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అనేవాడు అసలు ఈ మొత్తం ఈ అనేవాడు ఈ ఎలక్షన్లో కనుక పోటీ చేయలేకపోతుంటే అతని యొక్క ఓట్స్ని F అండ్ Cకి ఈక్వల్గా పంచినట్లయితే వచ్చే రిజల్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. గమనించండి. రైట్, అసలు ఈ దగ్గర మొత్తం ఓట్స్ ఎన్ని ఉన్నాయంటే 16 ఉన్నాయి. ఈ దగ్గర ఉన్న మొత్తం ఓట్స్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేసి F అండ్ Cలకు పంచారు. 16 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే 8 and 8 వస్తుంది. F దగ్గర స్టార్టింగ్లో 21 ఉంది. ఈ దగ్గర ఉన్న హాఫ్ను పంచాం కాబట్టి 8 కలిసి మొత్తం మీద 29 అవుతుంది. ఎవరి దగ్గర అంటే F అనే క్యాండిడేట్ దగ్గర. సి దగ్గర వాస్తవానికి 6 ఉంది, ఇంకొక 8 యాడ్ అయ్యి 14 అవుతుంది. గమనించండి. ఇప్పుడు F దగ్గర ఎంత ఉందంటే 29 ఉంది, సి దగ్గర ఎంత ఉందంటే 14 ఉంది. ఈ 4 ఆప్షన్స్ లో కలిసే రిజల్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్కి వెళ్తే ఏ వుడ్ హ్యావ్ లాస్ట్ బై 1000 ఓట్స్. ఏ అనేవాడు 1000 ఓట్స్ తో లాస్ అవుతాడని అంటున్నాడు. ఏ అనేవాడి దగ్గర ఎంత ఉందంటే 27 ఉంది, F అనేవాడి దగ్గర 29 ఉంది. లాస్ట్ బై 2000 ఓట్స్ అవుతుంది కానీ 1000 ఓట్స్ అవ్వదు. సో ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే F వుడ్ హ్యావ్ 1/2000 ఓట్స్. F అనేవాడు 2000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు. ఇందాక మనం పై చార్ట్ ప్రకారం ఏ అనేవాడు విన్నర్. ఏ దగ్గర 27 ఉంది, ఇప్పుడు F దగ్గర 29 ఉంది కాబట్టి S 2000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు కాబట్టి ఆప్షన్ 2నే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 75. ఇఫ్ ఓటింగ్ అటెండెన్స్ వాజ్ 60%, దెన్ హౌ మెనీ నేమ్స్ మస్ట్ బి దేర్ ఇన్ ద ఓటర్ లిస్ట్. ఇక్కడ క్లియర్గా అడుగుతున్న పాయింట్ ఏంటంటే అటెండ్ అయిన వాళ్ళు కేవలం 60% ఉంటే టోటల్గా లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేద్దాము. యాడ్ చేస్తే సరిపోతుంది. గమనించినట్లయితే ఈ 21 ఇది ఒక 9 ఇక్కడ పక్కన రాస్తున్నాను, మీకు కనిపిస్తుందో లేదో. ఈ 21 ఇక్కడ ఒక 9 ఉంది, అక్కడ వరకు ఎంత అవుతుందంటే 30 అవుతుంది. తర్వాత మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక 16 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది. 16 + 6 22 + 11 33 ఒక 27 60 అవుతుంది. ఇది ఒక 60 ఇది ఒక 30 90 అవుతుంది. మొత్తం ఒక్కసారి నెంబర్స్ అన్ని చెక్ చేసుకుంటే 90 వచ్చింది టోటల్గా. ఈ 90 ఏంటంటే కేవలం 60% మాత్రమే అటెండెన్స్ అంట. 60% అయితే టోటల్ ఓటర్ లిస్ట్ కావాలి కాబట్టి 100% కనుక్కుంటే సరిపోతుంది. 90 అనేది 90ని 60 ఎన్నిసార్లు కట్ చేస్తుంది అంటే 1.5 టైమ్స్ కట్ చేస్తుంది. సో 100 1.5 టైమ్స్ అంటే 150 అవుతుంది.
కానీ ఓట్స్ థౌజండ్స్లో పోల్ అవ్వాలి కాబట్టి 150 పక్కన 000 రావాలి. మొత్తం మీద 150000 ఆన్సర్ ఆప్షన్ 4లో ఉంది. అదే మన ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.